నవరత్న రాణులు 11వ భాగం. జ్ఞానానంద స్వామివారు తన చేతిలో ఉన్న కత్తిని ప్రతాపసేనుడికి ఇస్తూ అతనికి కత్తి పిడిని చూపించారు. ప్రతాప, ఈ కత్తి యొక్క పిడిలో నవరత్నాలను పొదగటానికి అనువుగా రంధ్రాలున్నాయి. అన్ని రత్నాలను సేకరించిన పిమ్మట వాటిని ఈ కత్తికి అమర్చు. అడవిలో నీ రక్షణ కోసం ఈ కత్తిని మంత్రిచ్చిస్తున్నాను. ఇకపై నీకు అన్ని శుభాలే జరుగుతాయి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఆయనకు వినయంగా నమస్కరిస్తూ, కానీ గురుదేవా, నాకు ఒక సందేహము. మొదటి గుడి చేరిన తర్వాత రెండవ గుడి ఏ దిక్కున ఉన్నదో నాకు ఎలా తెలుస్తుంది అని ప్రశ్నించాడు ప్రతాపుడు. దానికి జవాబుగా, ప్రతాప, నేను ముందే తెలిపినట్లుగా ఆ 9 ఆలయాలను నువ్వు సందర్శించినట్లయితే అడవి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసినట్లే. అయినా మొదటి రత్నం నువ్వు సంపాదించిన వెంటనే వేరొక రత్నం ఉన్న దిక్కు నీకు తప్పకుండా తెలుస్తుంది అని అభయం ఇచ్చారు ఆయన. జ్ఞానానంద స్వామికి, తన గురువుగారికి భక్తి శ్రద్ధలతో నమస్కరించి వారి ఆశీర్వాదం పొంది ఈ అడవికి ఈశాన్య దిక్కుగా సాగిపోయాడు ప్రతాపసేనుడు. అతని మనసులో తన తల్లిదండ్రుల దుఃఖాలను హరించగల నవరత్నాల గురించి తప్ప వేరొక ఆలోచన లేకుండా ధైర్యంగా ముందుకు సాగిపోతున్నాడు. ప్రతాపసేనుడు వెళ్ళిన వైపే చూస్తూ నిలబడ్డారు గురువులిద్దరూ. చాలాసేపటి తర్వాత అతడు కనుమరుగైన పిమ్మట తిరిగి కుటీరానికి చేరుకున్నారు. కొంతసేపు ప్రతాపసేనుడి గురించి ముచ్చటించుకున్న తర్వాత జ్ఞానానంద స్వామిని ఒక ప్రశ్న వేశారు ప్రతాపుడు గురువుగారు. గురువర్య, ప్రతాపుడికి మీరు చెప్పిన ఉపాయంలో నాకు కొన్ని సందేహాలున్నాయి. దయచేసి ఆ సందేహాలు తీరుస్తారా అని వినయంగా అడిగాడు గురువుని. అవశ్యం, నీ ప్రశ్నలకు ఎలాంటి చంకు లేకుండా అడగవచ్చు అని అనుమతిచ్చారు జ్ఞానానంద స్వామి. గురువర్య, మీరు చెప్పినట్లు నవరత్నాలు చాలా విలువైన రాళ్ళు. అవి కలిసి ఉంటే ఎంతో శుభప్రదం. ఒకే అడవిలో ఉన్న ప్రతాపుడు కనుగొలిసిన నవరత్నాలు ఒకచోట కాకుండా వేరువేరు చోట్ల ఎందుకు నిక్షిప్తమై ఉన్నాయి? వేరువేరు కాళీమాత ఆలయాల్లో ఎందుకు విసిరివేయబడ్డాయి? అన్నీ ఒక ఆలయంలోని ఎందుకు లేవు అని తన సందేహాన్ని వెలిబుచ్చాడు. శిష్యుడు ప్రశ్నకు జవాబుగా ఒక చిరునవ్వు నవ్వారు జ్ఞానానంద స్వామి వారు. ఈ అనుమానం నీకు కలుగుతుందని నేను ముందుగానే ఊహించాను. అలా ఆ నవరత్నాలు ఒక చోట కాక వేరువేరు చోట్ల ఉండటం కనుక చాలా పెద్ద కారణమే ఉంది. ఏ కథ చెప్తాను విను అని నవరత్నాల గాథ వినిపించసాగారు. పూర్వం ఎన్నో వేల సంవత్సరాల కిందట ఒక గంధర్వరాజుకి 9 మంది సంతానం ఉండేది. అందరూ ఆడపిల్లలే. వారెంతో చక్కనివారు, విద్యాబుద్ధుల్లో ఆరితేనివారు, చూడటానికి చాలా అందంగా, కళ్ళకి ఇంపుగా కనిపించేవారు. ఆ 9 మంది అక్క చెల్లెళ్ళు అందంలో ఎవరెక్కువ ఎవరు తక్కువ అని చెప్పడం ఎవ్వరి తరము కాదన్నట్లు ఒకరితో ఒకరు పోటీ పడేవారు. చూపర్లను ఇట్టే కట్టిపడేసే అందంతో, తమ శ్రావ్యమైన గొంతుతో అమృతాన్ని పలికించగలమా అనే గారంతో, మంచి వినయ విధేతలతో ఉండేవారు. ఎక్కడికి వెళ్ళినా కలిసి మెలిసి తిరిగి వచ్చేంత ఐకమత్యం వారిది. ఎన్నడూ ఒకరి చెయ్యి మరొకరు వీడని ప్రేమ అభిమానాలు చూసి వారి తల్లిదండ్రులే అబ్బురపడేవారు. అలాంటి గంధర్వ కన్యలు కాలచక్రంతో పాటు పెరిగి పెద్దవారై యుక్త వయసుకు వచ్చారు. పెరిగిన వయసుతో పాటు వారి అందం, ఐకమత్యం పెరిగాయి కానీ తరగలేదు. కానీ వారి విద్యాబుద్ధులు, అందం వలన వారికి లోపల రవ్వంత గర్వం కూడా లేకపోలేదు. చక్కని చుక్కకి గర్వం కూడా ఒక ఆభరణమే అన్నట్లు వారు ఏది చేసినా చూపర్లు ఆనందించేవాడే తప్ప గంధర్వలోకంలో ఆ అక్కా చెల్లెళ్లకు ఎదురు లేకుండా పోయింది. ఒకనాడు వారు శివపూజ పూర్తి చేసుకుని ఇంటికి మరలి వెళ్తున్న సమయంలో వారిలో ఒక ఆమె భూలోకం వైపు చూసి, కను చెల్లెళ్ళు, అటు చూడండి, భూలోకం ఎంత మనోహరంగా ఉందో, మన లోకంలో లేని అందాలు నాకు అక్కడ కనిపిస్తున్నాయి అని వారి దృష్టిని భూలోకం వైపు మరలించింది. భూలోకంలోని అందాలు చూసి ముగ్ధులయ్యారు ఆ భామలు. ఎంత అందంగా ఉందో అని ఒకరితో ఒకరు అనుకుంటూ తాము ఉన్న చోటే నిలబడిపోయారు వారు. ఇంతలో వారిలో ఒకరు ధైర్యంగా, ఇప్పుడు ఇంటికి వెళ్ళి చేసేదేముంది, అందుకే కాసేపు భూలోకంలో గడుపుతాం పదని అంది. తన ఉద్దేశం చెప్పింది. ఆమె మాటలకు ఉలికిపడ్డారు మిగిలిన వారు. ఇంకేమన్నా ఉందా? అమ్మకు తెలిస్తే ఇక ఎన్నడూ మనల్ని ఎక్కడికి పంపించదు. భూలోకం వైపుగా వెళ్ళొద్దని ఎన్నిసార్లు హెచ్చరించలేదు మన తల్లిదండ్రులు అంది ఇంకొక కన్య. అలా కొంతమంది అవునని, కొంతమంది కాదని అక్కడే నిలబడి తర్జన భర్జనలు పడసాగారు.
భూలోకం వైపు చూస్తుంటే మాత్రం అందరికీ మనసులో అటుగా వెళ్ళాలనే కోరిక తహతహలాడింది. అలా కొంతసేపు వాదులాడుకున్న తర్వాత వారిలో అందరికంటే పెద్ద అమ్మాయి, సరే ఈ సమస్యకు ఒకటే పరిష్కారం, మనం మొదటిసారి చివరిసారిగా భూలోకానికి వెళ్దాం, కానీ అక్కడ కొద్ది సమయం గడిపి నేను చెప్పిన వెంటనే మారు మాట్లాడకుండా వెనుదిరగాలి. ఇది మీకు సమ్మతమేనా? అంది. తమ సోదరి చెప్పిన మాటలకు సంబరపడ్డారు మిగిలినవారు. భూలోకంలో అల్లరి చేయమని, ఆమె మాట వింటామని మాటిచ్చారు వారు. అలా తమ తల్లిదండ్రుల అనుమతి లేకుండా వారి సొంత నిర్ణయం తీసుకుని భూలోకానికి చేరుకున్నారు వారు. వారు దిగిన చోటు వేరొకటి కాదు, ప్రతాపుడు ఇప్పుడు ప్రయాణమై వెళ్లిన కారడవి. అక్కడ అందాలు చూసి పరవశించిపోయారు వారు. చుట్టూ పరుచుకుని ఉన్న మెత్తటి గడ్డి, పైన పచ్చడి చెట్లు, అక్కడక్కడ అందంగా చెట్ల మీదే విరబూసిన రంగురంగుల పూలు, అటూ ఇటూ పరిగెడుతున్న జింకలు, ఇవన్నీ చూసి తమని తాము మర్చిపోయారు. అలా అడవిలో అటూ ఇటూ తిరుగుతూ తాము ఎన్నడీ చూడని వింతలు విశేషాలు చూస్తూ నడవసాగారు. వారు దిగిన చోటికి కొద్ది దూరంలో కొంతమంది మునులు శాంతి యజ్ఞం చేస్తున్నారు. ఆ విషయం గంధర్వకన్యలకు తెలియక వారిలో వారే ఆడుకుంటూ గట్టిగా నవ్వుకుంటూ ఆ మునులున్న ప్రాంతానికి చేరుకున్నారు. వారి నవ్వులతో ఆ ప్రాంతం అంతా మారుమోగిపోయింది. దాంతో మునుల యజ్ఞానికి భంగం కలగసాగింది. అయినా వారు తమ యజ్ఞాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అలా కొంతసేపటికి నవ్వుకుంటూ కేరింతలు కొడుతూ ఆ అక్క చెల్లెళ్ళు సరాసరి మునుల యజ్ఞవాటిలోకి ప్రవేశించారు. అందులో ఏ ఒక్కరికి తాము ఎక్కడికి వచ్చాము అన్నది తెలియలేదు. వారి లోకంలో వారు ఆనందంగా యజ్ఞవాటికి అంతా తిరగసాగారు. ఇక వారి నవ్వులను, వారు కలిగించే భంగానికి విసిగిపోయిన మునులు వారిని చేరారు. అందులో ఒకరు, కన్యలారా, ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా యజ్ఞానికి భంగం ఎందుకు కలిగిస్తున్నారు అని బిగ్గరగా అరిచాడు. ఆ ముని అరుపులు విని ఈ లోకంలోకి వచ్చిన కన్యలు తమ ఎదురుగా నిలబడి ఉన్న మునులను చూసి అవాక్కయ్యారు. వారు సమాధానం చెప్పేలోపే, కన్యలారా, నా ప్రశ్నలకు జవాబు ఇవ్వరెందుకు? ఇక్కడికి వచ్చి మా యజ్ఞాన్ని భంగం ఎందుకు కలగజేస్తారు అని మరలా ప్రశ్నించారు. వాళ్ళు ఇంతవరకు తమ అందాన్ని చూసి దాసోహం అన్న పురుషులనే వారు చూశారు, కానీ రవ్వంతైన విలువ లేకుండా ఈసడింపుగా మాట్లాడిన వారిని వారు ఎరుగురు. తమ అందాన్ని ఏమాత్రం పట్టించుకొని మునులను చూసి కోపం వచ్చింది వారికి. ఇంత అందగత్తెలమైన మా మీద చిన్న చూప అనే ప్రశ్న అందరి మధ్యలో మెదిలింది. ఆ కోపంలో వారు తమని తాము మర్చిపోయి, అయ్యలారా, తమరు ఒక్కరే ఇక్కడ యాగం చేసుకోవాలనే ఆంక్షలు ఏమైనా ఉంటాయా? ఈ ప్రదేశం అందరిది కాదా? మేము మాకు తోచించేస్తాం, మీరు మీకు సాధ్యమని చేసుకోండి అని పొగరుగా సమాధానం చెప్పింది ఒక కన్య. ఆమెకు తమ మద్దతు ప్రకటించారు మిగతావాడు. వారి మాటలకు నోట మాట రాక నిలబడిపోయిన మునులను చూసి చప్పట్లు కొడుతూ గేడి చేస్తూ బిగ్గరగా నవ్వసాగారు. మనం 9 మందిని ఎదిరించగల శక్తి ఆ నలుగురికి లేనేలేదు అంటూ తమలో తాము అనుకుంటూ గర్వపడసాగారు. కానీ ఆ నిమిషంలో వారికి తెలియదు, వారి ఎదుట నిల్చుంది ఎంతో శ్రమ కూర్చి అపారమైన శక్తియుక్తులను సంపాదించుకున్న మునీశ్వరులని. వారు తమకు చేసిన అవమానానికి కోపంతో రగిలిపోయారు. మునులు ఒక్కసారిగా మంత్రించిన జలం వారిపై జల్లుతూ, అందంగా ఉన్నామన్న మీ పొగరు అడగటానికి ఇదే నా శాపం. ఈ అడవిలో ఎందుకు పనికిరాని రాతి బండల్లా శాశ్వతంగా పడి ఉండండి అని ఒక ముని శపించాడు. ఇంతలో శివపూజకని వెళ్ళిన తమ కుమార్తెలు ఇంకా తిరిగి రాలేదని కంగారు పడుతూ తమ లోకం అంతా వెతకసాగింది వారి తల్లి. కుమార్తెలు ఎక్కడా కనపడకపోయేసరికి ఆదుర్దగా భూలోకం వైపు చూసింది. అక్కడ ఆమెకు జరుగుతున్న విషయాలు స్పష్టంగా కనిపించాయి. మునులను తమ కుమార్తెలు అవమానించకుండా ఆపడానికి ఆమె భూలోకం చేరేలోపే జరగవలసిందంతా జరిగిపోయింది. మునిశాపం విన్న ఆమె తన కూతుర్ని గురించి తలుచుకుని వణికిపోయింది. పొగరుగా వ్యవహరించినందుకు తన కుమార్తెలను నిందిస్తూ ఆ మునీశ్వరుల పాదాలపై పడి శరణు వేరింది. అప్పటికే గర్వభంగమై వారు ఎంతటి విపత్కర పరిస్థితుల్లో ఇరుక్కున్నారో అర్థమై గంధర్వ కన్యలు ఒక్కసారిగా ఆ మునీశ్వరుల కాళ్ళపై పడి తమని క్షమించమని వేడుకున్నారు. మునీశ్వరులారా, చిన్నతనం వల్ల, గర్వం వల్ల మేము చేసిన తప్పులను దయచేసి క్షమించండి. ఇక ఎన్నడూ ఇటువంటి తప్పులు చేయకుండా జాగ్రత్త వహిస్తాం, ఎప్పుడూ ఎవరిని అవమానించాం అని ముక్తకంఠంతో ప్రాధేయపడ్డారు. ఆ తల్లి కూతుళ్ళ వేదన చూసి శాంతించారు మునులు. కానీ తాము ఇచ్చిన శాపానికి తిరుగులేదని వారికి తెలుసు. ఏదో ఒక విధంగా ఆ గంధర్వకన్యలు శిక్షను అనుభవించక తప్పదు. జాలి నిండిన హృదయాలతో వారి వైపు తిరిగి, కన్యలారా, మేము ఇచ్చిన శాపం ఊరికే పోదు.
ఇచ్చిన వారికి కూడా శాపాన్ని వెనుకకు తీసుకునేటువంటి శక్తి ఉండదు. కాబట్టి మీరు శిక్షను అనుభవించక తప్పదు అన్నారు మునులు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దామా?